అరే బావా, ఉమ్. ఏంటోరా, ఏదో వెల్త్ కనిపిస్తుంది. ఇన్ని వీడియోలు చేసినా సరే ఏదో తగ్గుతుంది అనిపిస్తుందిరా. ఉంటుందిరా, ఉంటుంది, ఎందుకు ఉండదు. ప్రతి ఒక్కడు వీడియో చూస్తున్నాడు, వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. 90% అన్సబ్స్క్రైబ్డే చూస్తున్నారు మన దగ్గర. ఇంకెలా వస్తారా సబ్స్క్రైబర్స్? ప్లీజ్ దయచేసి వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏదో గిల్లీ అంట. అదంతా లొల్లి చేస్తారో చూద్దాం. గిల్లీ ఒక్కడే మూవీ రీమేక్ అన్నారు కదా. అన్నొచ్చిండు. గిల్లీ షోర్ షాట్ అంట. ఎవరికి? ఆడియన్స్ గా. ఓ త్రిషాక్ అంటారా? కాదు, ప్రకాష్ రాజ్ అనుకుంటా. కింద చూడు, ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ గా బీజం మీద కొట్టాడు రా, కొట్టేశాడు. విజయ్లో ఆడే గీసుకున్నాడు భయ్య, మనం గీయకర్లే. కాదురా, విజయ్లో కొన్ని పోవాల్సిన ఉన్నాయిరా. అందులో ఇగో ఇలాంటి స్టంట్లు ఉంటాయి. అదంతా ఇప్పుడు అలా కాదు సార్. ఒక్కేం కాదు సార్, ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి సార్. ఇప్పుడే ఎంతో కొంత ఇప్పుడే చూస్తున్నారు విజయ్ ని. సిగరెట్ కాలుస్తున్నాడా? అవును, అక్కడ లంచ్ తొందరగా కదా. సారీ బ్రో, అదే సంక నాకెత్తడానికి. I can understand your broken heart and drunken soul, but please for next 2 hours no 18 plus. ఇప్పుడు అందుకే బయ్యో రెంటో అన్నాను. కరెక్ట్ గానే వచ్చింది ఇక్కడ. లేదురా, అరే అరే ఒక్క నిమిషం ఆపు. కాదు, వెనకాల విఎఫ్ఎక్స్ చూసావా? అవికి వెనకాల లైట్ హౌస్ ఏదో ఉంది. లైట్ హౌస్ అక్కడ ఉంది. సెట్ మొత్తం. ఆ రోడ్డు అన్ని సెటప్ అనుకుంటారా? మొత్తం విఎఫ్ఎక్స్ పెట్టాం గురు. నీకేం తెలుసు? బ్యాక్ సైడ్ బీచ్ ఉన్నాం భయ్యా. పెట్టుకున్నాం మేము, ఏవో పెట్టుకుంటాం. అమ్ము అమ్ముడి అమ్మ ఫైట్ స్టంట్ కాదు, ఈళ్ళు కొడితే ఆడెగిరాడా? ఆడెగిరి వీళ్ళని కొడుతున్నాడా? కాదు కాదు, వాళ్ళని కొట్టడానికి ఈడు ఎగిరాడు. ఓహో, వాళ్ళకంటే ముందే గ్రావిటీని గుడిపేశాడు. కుమార్ ఆంటీలా ఉంది. ఆడు వేసేది అంతలేదంటే గట్టిగా ఏమని అడిగాడు. జితిన్ ఏదో కామెంట్ పెట్టాడు ఏంటంటే, నేను చెప్పిందే కరెక్ట్, గిల్లీ అంటే కర్రా బిల్లే R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి మరి చెప్తున్నాను అని అంటున్నాడు. నాకు తెలిసి హీరో ఫాదరా? అంతే, హీరో ఫాదర్ అయి ఉండాలి. హీరో ఫాదర్ అక్కడ. కాదు, ఒక్క నిమిషం. మన దాంట్లో హీరో ఫాదర్ ఎంట్రీ ఎలా ఉంటది? వస్తే ఎక్కడ కాము ఉంటారు వీళ్ళు, జోకులేస్తున్నారు. అసలు ఈడేంటి ఎంత కామెడీ చేశాడు. ఓవర్ యాక్టింగ్ స్టార్స్. ఏం చేస్తున్నావు అన్న నువ్వు? ఇండియన్ ఎకానమీ ఇస్ ద బెస్ట్ ఎకానమీ 3 సార్లు బట్టి పెట్టాడు అంతే. గిల్లీ కిల్లీ అంట. లంగానది తీసే. నువ్వేదో కొంచెం తేడాగా కనిపిస్తున్నావు సినిమాలో. గుణశేఖర్ గారు, మీరు తోపు. ఈ సినిమాతో ప్రూవ్ అయ్యేదేనా? మీరు తోపు. ఈరొచ్చాడు రే. మిట్ట మధ్యాహ్నం మాయ ట్రాక్ వేసుకొని, జీన్స్ వేసుకొని, దాని మీద జాకెట్ వేసుకొని వాకింగ్ ఎండలో. వాకింగ్ కాదు, జాగింగ్. సారీ, జాగింగ్. నువ్వు అన్నది కరెక్టే. రెయిన్ కోట్ భయ్యా అంటే ఎవరు? ఫనీ వెంకట్. అదే అక్కడ పాస్ చేయవా?
ప్రకాష్ రాజ్ ఇలా కూర్చొని ప్రకాష్ రాజ్ వెనక్కి అక్కడ ముందు కూర్చున్నప్పుడు కాదు అక్కడ కూర్చున్నప్పుడు పక్కన చెంబెట్టడం మర్చిపోయారా? అలాగే కూర్చున్నాడు ఆయన. అరే ఇక్కడ బీజం ఏమన్నా లెగిస్తుంది అసలు మంది ఒక్కడిలో. అదే ఒక్కళ్ళు ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటది అక్కడ. సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మను తొక్కేసి పిల్లలు పట్టిపోయినట్టు డైలాగ్ ఉంటుంది చూడ, చాలా బాగుంటుంది. అది ఏమన్నా పెట్టదు ఏం లేదు. అది నిజంగా చాలా బాగుంటుంది డైలాగ్, ఇంకెప్పుడు చెప్పకూడదు. నేను చెప్పలేదు, నా దరిద్రం ఏంటంటే అరే అరే పాస్ ఒకసారి. గిల్లి ఊసిన కిల్లి అట. అబ్బా అరే రే ఉడి చాలా హీరో ఒకసారి పాజిటివ్ రా. ఒక్క నిమిషం ఆగరా. హీరో అక్కడ కార్ ఆపి ఎందుకంత ఎక్స్ట్రా చేస్తుంది, నన్ను తొయలేదు కదా నిన్ను, నీ అంత నువ్వే పడిపోతావా సింపతి కోసం అన్నావా? ఫస్ట్ థింగ్ అది జంప్ చేసి మరి దూకాడు లోపలికి, పడిపోలేదు. అది డూపులో ఎక్స్ట్రా చేశాడు. నాకు వచ్చింది ఒక షార్ట్ న్యాయం చేయాలని చెప్పి ఆడే ఎక్స్ట్రా దూకుంటాడు. హీరో బండి ఆపి నీకు ఇవే తగ్గించుకోమన్నాను, నీకు అంత ఎక్కడ తోసాను, జస్ట్ నెట్టేనంతే అంటే ఫీల్ కోసం కొంచెం. నాకు ఆకలిస్తుంది పూరి అంటే. అరే ఇక్కడ సూపర్ సీన్ అసలు, సిస్టర్ బాండ్, సిస్టర్ గురించి, సిస్టర్ దిగా. అది పక్కన పెట్టు, అసలు మహేష్ బాబు దొంగతనం చేస్తే ఎవరికి తెలియకుండా ఉంది. ఇందులో అప్పుడు చెల్లి కూడా తెలిసిపోయింది అలా దొంగతనం చేస్తున్నాడు. మా తమిళ్లో ఈ మూవీ హిట్ అయింది అంటే ఆ సినిమా ఒకటే రిలీజ్ అయింది అప్పటికి 2 నెలల తర్వాత ముందున హిట్ అయింది. పూరి ప్లేడ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ హోల్ మూవీ అంట. సో సెన్సిబుల్, చాలా చాలా అద్భుతమైన బిట్ అది. మహిత కరెక్టే. అది కాదు అసలు యాక్చువల్ జరిగింది ఏంటంటే సీన్, మహేష్ బాబు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఏంటి వాడి సినిమా తమిళ్లో రిలీజ్ అయింది, మన ఒక్కడువే డబ్ చేశారు, అయితే ఆపేశారు సినిమా. డబ్ చేసే వదిలేరు, రిలీజ్ అయింది అయితే ఆపేశారు. ఎందుకు అంటే వీళ్ళు రైట్స్ కొనేసుకున్నారు, సినిమా మళ్ళీ మిస్ అయిపోతారేమో జనాలు అని చెప్పి. మహేష్ బాబు చెప్పాడు ఇంటర్వ్యూలో, ఐ ఫెల్ట్ సో బ్యాడ్, ఇలాగా తమిళ్లోనే ఇంటర్వ్యూ కూడా మీ వాళ్ళు ఆపేశారు సినిమా అని చెప్పి. అది చేసుకున్న అండ్ బాగుంది. యు నో వాట్ లైక్ మీకు తెలుసా తెలియదు కానీ లైక్ నార్మల్ గా మహేష్ బాబు రీమేక్స్ చేయడు, కానీ మహేష్ బాబు మాక్సిమం అన్ని సినిమాలు వీడు రీమేక్ చేస్తాడు. మహేష్ బాబు మూవీస్ ఒకటే కాదులే, జగపతి బాబు కూడా చేశాడు. మొన్న నీకు లిస్ట్ పెట్టానా నేను, సినిమాలు ఎన్ని ఉన్నాయి, ఎంత చాట భారత ఉంది. నువ్వు నాకు నచ్చేవి చేస్తాడు, పొక్కిరి చేస్తాడు, అన్ని భయ్యా ఏది పెడితే అదే. నవవసంతం ఏదో అది కూడా చేస్తాడు బాబోయ్. అప్పుడు అలా చేసుంటే ఇప్పుడు ఇలా మనకి స్టఫ్ ఉండేది కాదుగా అంటున్నాడు పని. అది కూడా కరెక్టే కదండి. రైట్, అది కూడా కరెక్టే కదా సార్. అదే సీన్ అదేనా. ఈ లుంగి వదలట్లేదు మా, ఎప్పుడు ఊడిపోతే భయం వేసేస్తుంది. వెనకమాల బ్యాక్ సైడ్ వాటే పిత్తి ఒక పాజిటివ్ కదా పిలిచి భూమికి ఎలా ఉందరా బొమ్మలా ఉంది. నిజంగా భూమికి బొమ్మలా కలిసిపోయింది, చాలా కలిసిపోతుంది. అదే అంటున్నాడు కాడు. సర్లే అంటే అదే పని బ్యాంకెట్ చూడు, దాని ముందు లుంగి ఒంగుంటాడేంటి. అది చూసే హీరోయిన్ ఇంక చీపెట్టుగా పాము పిలిచినట్టు అది చాలా ఎక్స్ప్లోజివ్ ఆపేసారు. ఈ కులుకులే తగ్గించుకుంటే బాగుంటది అన్న. వద్దులే ఈ కుక్కరకాలు మాకు వద్దులే, మా పాటలు మాకు బాగుంటాయి. నిన్ను ఏం చేయమన్నాను రా, డాన్స్ చేయమన్నా సార్. మరి ఏరా పాములు పడుతున్నావు బాటలు పట్టుకొని. అప్పుడిపోడే సాంగ్ ఇందులోదా ఈ సిచ్యువేషన్ పెట్టాడా? కర్మరా దేవుడా. ఇక్కడ ఇచ్చారు ఇప్పుడు వచ్చిందా బండి. అమ్మ ఏమన్నా సీన్ అసలు అది మన తెలుగులో ఎంత బాగుంటుందో. మహేష్ బాబు కూడా ఎక్స్ప్రెషన్
ఆ టేకింగ్ కానీ ఊపిరి పీల్చుకునే ఆ సౌండింగ్ డిజైనింగ్ కానీ இது லீக் மேட்ச்ல வாங்குனது. இது ఎందుకు ఇది ஃபைனல்ஸ்ல வாங்குனது. இதெல்லாம் நம்ம வீட்டு ஷோகேஸ்ல இருக்க வேண்டியதுப்பா. ஆனா அண்ணன் இங்க குப்பை மாதிரி குவிச்சு மறைச்சு வச்சிருக்கான். ஏன் உங்களுக்கு கபடி பிடிக்காதேங்கிற ஒரே காரணத்துக்காக தான் எல்லாரும் ஜெயிச்சு வாங்கின கப்ப அவங்க பக்கத்துல வச்சு தான்ப்பா போட்டோக்கு. అరే ఆపు, ట్విస్ట్ ఏంటనుకున్నావు ఇక్కడ? అసలు వాళ్ళ నాన్నకి వాడు కబడ్డీ ఆడడం ఇష్టం ఉండదంట, అందుకే కప్పులన్నీ దాచాడంట అందులో. అసలు వాళ్ళ నాన్నకి తెలియదు వీడు కబడ్డీ ఆడతాడని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ బెండింగ్ రా, మైండ్ బెండింగ్ ట్విస్ట్. స్క్రిప్ట్ మ్యాచ్ తమిళకి ఏంట్రా డిఫరెన్స్ అంటే ఇదే. అరే ఇక్కడ ఒక సీన్ ఉంటది కదా, హీరోయిన్ కిడ్నాప్ చేస్తాడు ప్రకాష్ రాజు, అక్కడ ఒక సాంగ్ ఉంటది మహేష్ బాబు తోటి, అక్కడ డైలాగ్ వస్తుంటది, వార్నింగ్ ఇస్తుంటే ప్రకాష్ రాజు గారు ఇదేమో బోన్ చేస్తూ వీడి కోసం అంటే మహేష్ బాబు కోసం బిల్డప్ ఇస్తుంది. హైలైట్ సీన్ అది కూడా లేపిస్తున్నట్టు ఉన్నారు. డైరెక్ట్ గా క్లైమాక్స్కి వచ్చారు వీళ్ళు. టికెట్ బొక్క. వా అరే మన మహేష్ బాబుకి హ్యాట్స్ ఆఫ్ రా నిజంగా. గుణశేఖర్ ఎవరో అడుగుతున్నారు. అరే ఆ సీన్ ఇక్కడ పెట్టాడు రా మార్చి, అంతే క్లైమాక్స్ లోనే అలా తింటా ఉంటది. ఇదే యాటిట్యూడ్ తోటి భూమిక ఇదే యాటిట్యూడ్ తోటి ఒక రేంజ్ లో చెప్పింది అక్కడ. రియాక్షన్ ఇస్ ఈక్వల్ టు చంద్రముఖి అంట. మర్మకాలు ఇస్తున్నాడు మాయ. అలా కాదు అలా కాదు విజయ్ విజయ్ యాక్టింగ్. ప్రకాష్ రాజ్ వెంటనే ఆపేసి నేను నీకు నిజంగా ఇవ్వలేదు, నువ్వు అంత యాక్ట్ చేయకు, ఇంత చాలు, డైరెక్టర్ నీకు ఏం చెప్పాడు, ఇంత చాలు అని చెప్పాడు కదా. మౌలి బ్రో ఇంగ్లీష్ ఇస్ మచ్ బెటర్ దాన్ సబ్ టైటిల్స్ అంట. వైఫ్ ఇస్ జస్ట్ లైక్ దట్. మై ఫేస్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. లాస్ట్ కి చంపేస్తాడు. వీటి కోసం మా ఇందా లుంగి వేసినట్టు ఇప్పుడు వెయ్యాలి లుంగి. బాగోదురా. మాస్ ఎందుకు వస్తుంది ఇక్కడ? మాస్ కూడా సరిగ్గా చేయలేదు, నువ్వు అది అబ్జర్వ్ చెయ్యి. ఇక్కడ చూడు, కాలు ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, జిక్ 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 జిక్. అదే అది అడికి నచ్చింది చేసుకుంటుంది. అరే అరే కాదు, ఫనీ అంటున్నాడు ప్రకాష్ రాజ్ మర్మకళ, విజయ్ మన కర్మకళ. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అవి మీరు ఇచ్చే బడ్జెట్ లో కష్టం. మనం విజయ్ చేస్తాడు కదా ఇక్కడ. అరే ఏంట్రా అలా ఎగురుతున్నాడు అది. నేను ఇంట్లో కోసం చూస్తాను రా ఇందాల నుంచి. తగలేదు కదా, ఆయన ఎందుకు యాక్టింగ్ చేస్తున్నాడు? పేమెంట్ తీసుకున్నాడు. ఇదేంది ఎవడరా ఫైట్ మాస్టర్ దీనికి? ఇక్కడ ఫైట్ మాస్టర్ కూడా వదిలేశాడు రా. మీరు ఇష్టం, మీరు ఎన్ని స్టంట్లు వేస్తారు వేయండి, మేము కెమెరా ఆన్ చేసి పెట్టేస్తాం అనగానే దున్నిసారు ఇంకెద్దరునే. ఏమండి చూసారా ప్రకాశ్ రాజ్ ఎలా చచ్చా? ఆ కరెంట్ దిగి వచ్చి ఆ కత్తి మీద పెడితే షాక్ కొట్టి ఆడు చావడం కూడా ఇంత లేకిగా చూపించారంటే. ఓకే, ఎంతవరకు తగలేటింది చాలు సార్ నిరంజన్ గారు. ఓకేనా, ఈ రోజుకి మనం డబ్బా కట్టేద్దాం, ఇంట్లోకి పోదాం, తినేసి పడుకుందాం. బాయ్ 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 బాయ్.